నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ మేరకు ముందుగా దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా, ఆత్మగౌరవ ప్రతీకగా, సినీ రంగంలో రాజకీయ రంగంలో మకుటం లేని మహారాజుగా ఆయనకు ఆయనే సాటి అన్న విధంగా రాణించిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. పేద ప్రజలకు ఎనలేని సేవలు చేసి తెలుగు ప్రజల గుండె చప్పుడుగా ఎన్టీఆర్ నిలిచిపోయారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నన్నే సాహెబ్, సాబీర్ ఖాన్, పొత్తూరి శైలజ, కనపర్తి గంగాధర్, మాతంగి కృష్ణ, ఖాదర్ బాషా, బివి లక్ష్మి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. యుగ పురుషుడు ఎవరు అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని చెప్పారు. ఎందుకంటే పుట్టుకే ఒక అద్భుతంగా పుట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తను పాఠశాల స్థాయి నుంచి ప్రభుత్వ ఉద్యోగైనా, సినీ రంగంలో అయినా తన వంతు బాధ్యత తీసుకోకుండా ప్రజల పట్ల ఏదో చేయాలి, ప్రజలకి ఒక దిక్సూచిగా ఉండాలి, బడుగు బలహీన వర్గాల కోసం ఏమైనా చేయాలి, ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. నా ప్రజలకు, నా జన్మభూమికి, నా తెలుగు ప్రజలకు గౌరవం పెంచే విధంగా, ఒకరి బానిసలకు కాకుండా ఉండాలి, తెలుగువారు అంటే ఒక్క భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా తెలుగువారు అంటే ఒక గొప్పతనం ఉండాలని ఆలోచించినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. పేద ప్రజల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల, అనగారిన వర్గాల పట్ల చిత్తశుద్ధితో ముందుకు పోయినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఇవన్నీ ఆలోచించుకొని ఒక పార్టీ ఉండాలి, ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, చేస్తేనే అనగాని వర్గాలకు కానీ, బలహీన వర్గాలకు కానీ, మధ్యతరగతి కుటుంబాలకు కానీ, పేదలకు కానీ న్యాయం చేయగలుగుతామని చెప్పేసి ఆలోచించి తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించడమే కాదు, తక్కువ సమయంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి కూడు, గుడ్డ, నీడ ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో ముందుకు తీసుకుపోయి అనేక సంస్కరణలు తీసుకుని వచ్చినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. బలహీన వర్గాలు ఈరోజు రాజకీయాల్లో రాణిస్తున్నారన్నా, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు ఈరోజు రాజకీయాల్లో రాణిస్తున్నారన్నా, మహిళలు రాజకీయాల్లో రాణిస్తున్నారన్నా, మహిళలకు సమాన ఆస్తి హక్కు ఉండాలన్నా ఆ రోజు అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు తీసుకున్నటువంటి సంస్కరణలు ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో మూలాలు ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఒక సంస్థాగత నిర్మాణం ఈ రోజు కూడా బతుకుంది. అన్న ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి పార్టీలో ఈ రోజు నేను నా కార్యకర్తగా ఉన్నానంటే చాలా గర్వంగా ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీలో అన్నయ్య గారు తీసుకుని వచ్చిన ఆశయ సాధనలు ఈ రోజుకి మూలాలు ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో అన్నగారి ఆశయ సాధన ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియపరుస్తూ మరొక్కసారి అన్నగారికి 102వ జయంతి సందర్భంగా అందరికీ తెలుగు ప్రజల పండగ. తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో రాష్ట్రంలో కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అన్న నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉన్నారు. అన్న నందమూరి తారక రామారావు అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. అన్న నందమూరి తారక రామారావు అంటే సినీ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఒక చరిత్ర. ఈ దేశంలోనే ఎన్టీ రామారావు అంటే ఒక రాజకీయ చరిత్ర. ఎందుకంటే పార్టీ పెట్టిన అనాటి కాలంలో 9 నెలల అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి అన్న నందమూరి తారక రామారావు యొక్క 102వ జయంతి వేడుకల సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.